బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మంత్రి నారా లోకేష్ కోసం మరోసారి ఏపీ కేబినెట్ వాయిదా పడింది. తొలుత ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లోకేష్ విహారయాత్రలో ఉండటంతో కేబినెట్ తేదీని మార్చారు సీఎస్. రేపు కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకే నెలలో 2 సార్లు లోకేష్ కోసం కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. సీఎం కొడుకు కాబట్టి కేబినెట్ వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తుందనే చర్చ నడుస్తోంది. ఒక మంత్రి కోసం కేబినెట్ మార్చడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అంటున్నారు అధికారులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, చెప్పండి, మరే ఇతర మంత్రి అయినా అయి ఉంటే కేబినెట్ సమావేశం వాయిదా పడుతుందా? కేవలం ముఖ్యమంత్రి కుమారుడు అవ్వడం వల్లనే కేబినెట్ని ఆయన కోసం వాయిదా వేస్తున్నారు, అది కూడా 2 సార్లు అనేది వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అయితే అది మంత్రి లోకేష్ కోసం మరోసారి కేబినెట్ అయితే వాయిదా వేశారు. గతంలో అంటే 27వ తారీఖునే కేబినెట్ సమావేశం ఉంటుందంటూ సీఎస్ ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మంత్రి లోకేష్ వరుసగా 3 రోజులు శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు సెలవు ఉండడంతో ఆయన విదేశీ పర్యటన విహారయాత్రకు వెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ 28వ తారీఖు అంటే ఈ రోజు చేరుకోలేరు కాబట్టి రేపటికి కేబినెట్ ను వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇదే పరిస్థితి, అంటే 2వ తారీఖున కేబినెట్ సమావేశం ఉందని, అంటే ఆగస్టు నెలలోనే 2వ తారీఖున కేబినెట్ సమావేశం ఉందని గతంలో కూడా చెప్పారు. అయితే అప్పుడు కూడా లోకేష్ విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఆ కేబినెట్ సమావేశానికి 2 నుంచి 7వ తారీఖు మార్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే లోకేష్ లేకపోవడం వల్ల, అందుబాటులో రాకపోవడం వల్ల కేబినెట్ సమావేశాలు వస్తున్నారు. ఇతర ఏ మినిస్టర్ అయినా అందుబాటులో లేకపోతే ఆన్లైన్ లో అటెండ్ అవ్వచ్చని సమావేశాలు నిర్వహించే పరిస్థితి ఉంది. కానీ లోకేష్ చాలా కీలకంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కుమారుడు అయి ఉండడం కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. లోకేష్ లేకపోతే కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసే పరిస్థితి అయితే వస్తుంది. లోకేష్ లేకపోతే కేబినెట్ ని ఎందుకు మార్చుతున్నారంటే అధికారులు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఒక మినిస్టర్ లేకపోతే కేబినెట్ వాయిదా వేసే పద్ధతి ఉండదు, అది ఆప్షన్ అని రాసుకుంటారు. కానీ లోకేష్ లేకపోవడంతో పూర్తిగా కేబినెట్ నే మాత్రం సరైన పద్ధతి కాదు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మంత్రి లేకపోవడం వల్ల కేబినెట్ ని మార్చడం అనేది రాష్ట్ర చరిత్రలోనే ప్రథమంగా అయితే ఇది ఉన్నదని కూడా అందరూ అధికారులు చర్చించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం చంద్రబాబు తర్వాత లోకేష్ కి ఆ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా చారో ముఖ్యమంత్రిగా లోకేష్ నడిపిస్తున్నారు కాబట్టి లోకేష్ తెలియకుండా ఎటువంటి ఇవి చేయడానికి అనుమతి లేదు కాబట్టి ఆయన తెలియకుండా, ఆయన పరిస్థితుల్లో లేకుండా ఎటువంటి ఆదేశాలు ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఖచ్చితంగా లోకేష్ ఉంటేనే కేబినెట్ నిర్వహించాలి అనే ఒక ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు. కానీ లోకేష్ లేకుండా కేబినెట్ నిర్వహించే సమస్య లేదు కాబట్టి మళ్ళీ సీఎస్ 27 ఇచ్చిన కరికులం ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 28వ తారీఖున సమావేశం నిర్వహిస్తున్నట్లయితే ఆదేశాలు జారీ చేశారు. అని రైట్ సురేంద్ర.